Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. క్రీస్తు ప్రభువారు మన విమోచకుడై ఉన్నాడని, ఆయన మన విమోచన క్రయధనాన్ని ఆయన చెల్లించారని, మనల్ని పాపం నుండి విడిపించడానికి ఆయనే కావలసిన క్రయధనాన్ని చెల్లించి మనల్ని పాప బంధకాలను విడిపించారు. మనల్ని పాపం నుండి విడిపించిన దేవుడు అన్ని బంధకాల నుంచి కూడా ఆయన విడిపిస్తారని. కాబట్టి ఏ బంధకాలు అయితే మనం పడి ఉన్నామో, మనం దేవుని ఆశ్రయించినట్టయితే ప్రతి బంధకాల నుండి ఆయన మనం విమోచిస్తాడని యోబు గారు సెలవిచ్చిన రీతిగా మనం ఆరాధిస్తున్న విమోచకుడు క్రీస్తు ప్రభువారు సజీవుడని, ఆయన యుగయుగములు సజీవుడై ఉండి ఆయన మనల్ని ప్రతి బంధకాలను విడిపిస్తారు. బైబిల్ గ్రంథంలోంచి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దామని చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. హల్లెలూయా. క్రీస్తు ప్రభువారు మన కోసం వధించబడ్డారు. క్రీస్తు ప్రభువారు మన కోసం బలిగా మారారు. క్రీస్తు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టారన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. అంటే చాలామంది నమ్మని విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభువారు శిలువ మీద ప్రాణం పెట్టారన్న విషయం నమ్మరు. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు శిలువ మీద ప్రాణం పెట్టారు అన్న విషయం నమ్మితే ఆయన తిరిగి లేచారన్న విషయం నమ్మాలి కదా. ఆయన తిరిగి లేచారంటే మరణాన్ని గెలిచి ఆయన దేవుడు అన్న విషయం నమ్మాలి. కాబట్టి చాలామంది క్రీస్తు ప్రభువారు శిలువ మీద అసలు ప్రాణమే పెట్టలేదు అని నమ్ముతారు. అయితే బైబిల్ ఖచ్చితంగా చెప్పే మాట, క్రీస్తు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టారని, ఆయన ఆఖరి రక్తబొట్టు వరకు కూడా మన కొరకు చిందించి ఆయన శిలువలో మన కోసం ప్రాణం పెట్టారని, ఆయన రక్షణ కార్యక్రమాన్ని సంపూర్తి చేశారని, ఆయన మనకు చాలిన దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభువారు పస్కా బలి పశువుగా మన కొరకు ప్రాణం పెట్టారని రాయబడింది. అసలు పస్కా బలి పశువు అంటే అర్థం ఏంటి? పాత నిబంధనలో పస్కా పండుగను మనం చూస్తాం. పాస్ ఓవర్ ఫెస్టివల్ అంటారు. పస్కా అన్న మాటకి ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అంటే దాటిపోవుట. దేవుడు ఫరో మీద ఇచ్చిన 10 తెగుల్లో ఆఖరి తెగులు జ్యేష్ఠ కుమారుని వధ. అయితే ఆ సమయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఒక పస్కా బలి పశువుని తీసుకోవాలి. అది ఒక మేకపిల్ల కానీ గొర్రెపిల్ల కానీ, ఎటువంటి కల్మషం లేనిది, అంటే ఎటువంటి అనారోగ్యం లేనిది, చాలా శ్రేష్టమైనది ఒక గొర్రెపిల్ల మీరు తీసుకోవాలి. తీసుకుని దాన్ని 3.5 రోజులు పరీక్షించి 4వ రోజున దాన్ని వధించాలి. వధించి దాని రక్తాన్ని తీసుకెళ్ళి గుమ్మాలకి రాయాలి. దాని మాంసాన్ని వండుకుని తినాలి. దాని రక్తాన్ని తీసుకెళ్ళి గుమ్మాలకి రాయాలి. ఇప్పుడు సంహార దూత జ్యేష్ఠ కుమారుడిని వధించడానికి, దేవుని ఉగ్రత కనపరచడానికి, దేవుని కోపాన్ని చూపించడానికి సంహార దూత ప్రతి ఇంటి దగ్గరికి వస్తుందని. ఎవరి ద్వార బంధముల దగ్గర అయితే ఆ పస్కా బలి పశువు రక్తం ఉంటుందో వారు తప్పించి పడతారని, వారి ఇంట్లోకి సంహార దూత రాదని, వారి మీద దేవుని ఉగ్రత ఉండదని. ఎవరింటి ద్వార బంధముల మీద అయితే పస్కా బలి పశువు రక్తం ఉండదో, అయితే ఇది ఏం చూపిస్తుంది అంటే, ఎవరి ద్వార బంధముల మీద అయితే పస్కా బలి పశువు రక్తం ఉంటుందో వారు దేవుని ఉగ్రతను తప్పించబడతారు. ఇప్పుడు క్రీస్తు ప్రభు మన కోసం పస్కా బలి పశువుగా మరణించారు. పాత నిబంధనలో పస్కా బలి పశువుల లక్షణాలన్నీ కూడా క్రీస్తు ప్రభువారిలో ఉన్నాయి. క్రీస్తు ప్రభువారు ఎందుకు శుక్రవారం రోజునే ప్రాణం పెట్టాలి? అది కూడా ఆయన 3 గంటలకు ఎందుకు ప్రాణం విడవాలంటే, క్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టింది పస్కా పండుగ రోజునే. క్రీస్తు ప్రభువారు ప్రాణం విడిచింది యెరూషలేము మందిరంలో ఆఖరి పస్కా బలి పశువు వధించబడే సమయానికే, అది 3 గంటలకి. అంటే ఈ విషయం మనకి ఏం చూపిస్తుందంటే, క్రీస్తు ప్రభువారు మన పస్కా బలి పశువు ఉన్నారు. క్రీస్తు ప్రభువారు సర్వమానవాళికి కూడా ఆయన నిత్య బలిగా, నిత్య పస్కాగా ఆయన మన కోసం వధించబడ్డారని. కాబట్టి ఇప్పుడు ఎవరైతే క్రీస్తు ప్రభువారు ఒక రక్తాన్ని ఆశ్రయిస్తారో, క్రీస్తు ప్రభువారు దేవుడు, ఆయన నా కోసం తగ్గించుకుని వచ్చి నా కోసం ప్రాణం పెట్టారు అని చెప్పి ఎవరైతే క్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తారో వారి పాపాలన్నీ క్షమించబడతాయి. వారు దేవుని ఉగ్రతని తప్పించబడతారని. వారి ముందు నరక ద్వారాలు మూయపడతాయి. వారి ముందు దేవుని తీర్పు ద్వారాలు మూయపడితే వారి కొరకు పరలోక రాజ్యం తెరిచి ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆశ్రయించారా? క్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని మీరు ఆశ్రయించారా? మీకోసం ప్రాణం పెట్టిన దేవుడిని మీరు గుర్తించారా? బైబిల్ సెలవిస్తుంది ఆయన పాపం లేని దేవుడని. అయితే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని, ఆయన మన పాపభారాన్ని భరించారని, మన దోషాన్ని, మన అతిక్రమాలను ఆయన భరించారని, మన శిక్షను ఆయన భరించారని. మనం చేసిన పాపాల నిమిత్తం దేవుడే స్వయంగా ఈ లోకానికి వచ్చి ఆయన సంధి చేశారని, సమాధానార్థ శిక్షగా. అంటే దేవుడికి మనకి సమాధానపరచడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టారని. మనం చేయాల్సిన పని ఏమన్నా ఉందంటే, మనం ఆయన యందు విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకొని మన జీవితాలు కడుక్కొని దేవుని కోసం బ్రతకడమే. ఆయన లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని. ఆయన మన పాపాలంతా కూడా భరించారని. పాపాలు మనం కప్పుకుంటే దేవుని పొందం, కానీ ఒప్పుకుంటే ఎంతో ఆశీర్వాదం. దేవుడు మనల్ని క్షమిస్తాడు. మన పాపాలను తీసుకువెళ్ళి
అగాధ సముద్రంలో వేసేస్తాడు. తన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడని, తన కుమారులుగా తన కుమార్తెలుగా దేవుడు మనల్ని పిలుస్తాడని, దేవుడు మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ప్రతి అపవిత్రం దేవుడు మనల్ని కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు. దేవుడు నూతన మనస్సుని, నూతన స్వభావాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. క్రీస్తు ప్రభు మన పస్కాగా మన కొరకు ప్రాణం పెట్టారు. ఎందుకంటే మనల్ని దేవుని ఉగ్రతని తప్పించుకోవడానికి. శిలువ మీద జరిగింది ఏంటి? శిలువ మీద కృపాసత్యములు కలుసుకున్నాయని రాయబడుతుంది. అంటే అర్థం ఏంటంటే, సత్యం ఏం చేస్తుందంటే, తప్పు చేసిన వారు శిక్ష విధించబడాలి. మనందరం తప్పు చేసాం, పాపం చేసాం, ఆజ్ఞలు అతిక్రమించాం, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకాం. కాబట్టి మనందరికీ ఏం పడాలి? శిక్ష పడాలి. అయితే కృప చెప్పే మాట ఏంటంటే, శిక్ష పడాలి నిజమే. అయితే వారి బదులు నేను ప్రాణం పెడతానని చెప్పి దేవుడు కృపా సంపన్నుడిగా వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడని. ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన సెలవిచ్చింది. మన దేవుడు మన కోసం కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడని. శిలువ మీద దేవుని కోపము, దేవుని ప్రేమ రెండు కనపరచబడ్డాయి. ఎవరైతే ఇప్పుడు క్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని ఉగ్రతని తప్పించబడతారని, వారు పరలోక రాజ్యం చేర్చబడతారని. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూస్తామని ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ ప్రభువ, మీకు వేలాది వందనాలు వేసే మా కొరకు తండ్రి పస్కా బలి పశువుకి ఈ లోకానికి వచ్చి ప్రభు మా కోసం ప్రాణం పెట్టిన దేవా మీకు వందనాలు. మా పాప భారాన్ని భరించిన దేవా, మా దోష శిక్షను భరించిన దేవా, మా తండ్రి మా అతిక్రమాలు భరించిన దేవా, మా వ్యసనాలు భరించిన దేవా, మా అనారోగ్యాలు భరించిన దేవా మీకు వేలాది వందనాలు వేసాయి ప్రభు. ఆ రోజు పస్కా బలి పశువు ప్రభు సంహార దూత నుండి ప్రభు మీ ఉగ్రతని ఎలాగే తప్పించిందో ప్రభు, ఈరోజు ప్రభు మా అందరి కోసం ప్రభు పస్కా బలి పశువుకి ఈ లోకానికి వచ్చి ప్రభు ఉగ్రత నుండి ప్రభు నిత్య నరకాగ్ని నుండి ప్రభు మమ్మల్ని తప్పించడానికి వచ్చిన దేవా మీకు వేలాది వందనాలు వేసే మీకు స్తుతి స్తోత్రం. మీ అందు విశ్వాసం ఉంచిన వారి ఎదుట ప్రభు నరక ద్వారాలు మూయబడ్డాయని ప్రభు, వారి కొరకు పరలోక రాజ్య ద్వారాలు తీయబడ్డాయని ప్రభు సెలవిచ్చిన దేవా మీకు వందనాలు వేసి, మీ అందున్న వారి మీద శిక్షావిధి కొట్టివేయబడిందని సెలవిచ్చిన దేవా మీకు వేలాది వందనాలు వేసి, మీ రాజ్యంలో వారిని చేర్చుకుంటున్నందుకు దేవా మీకు వందనాలు. నిత్య రాజ్య వారసులుగా ప్రభు మమ్మల్ని చేసినందుకు మీకు వందనాలు వేసా ప్రభు. మీ బిడ్డలుగా ప్రభు, మీ కుమారుడుగా మీ కుమార్తెలుగా మమ్మల్ని చేసినందుకు దేవా మీకు వేలాది వందనాలు వేసే, మీ ఇంటి వారిగా మమ్మల్ని చేర్చుకున్నందుకు దేవా మీకు వందనాలు వేసే, మా శిక్ష అంతా భరించి ప్రభు, మా పాపానంతా భరించి ప్రభు, మా శాపానంతా భరించి ప్రభు, మా కోసం ప్రభు వేసే వధించబడిన దేవా మీకు వేలాది వందనాలు వేసా ప్రభు. మా కోసం ప్రభు మరలా తిరిగి లేచి ప్రభు యుగములు సజీవుడైన దేవా మీకు వేలాది వందనాలు వేసా ప్రభు. ప్రియులు ఎంతమంది అయితే మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు వారి జీవితంలో మేలు చేయండి. ఆరోగ్యంతో బాధపడుతున్నారు, ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. రక్షణ లేని రక్షణ దయచేయండి. నూతన మనసు, నూతన స్వభావాన్ని వారికి దయచేయండి ప్రభు. కుటుంబంలో కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేసేవారికి ప్రభు కుటుంబం అంతా రక్షించబడడానికి సహాయం చేయండి ప్రభు. అలాగే తండ్రి జీవం గల దేవేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం వేసే, అప్పుల బాధలో ఉన్న వారు లేవనెత్తండి, సహాయం చేయండి. మీ తోడు మీ నీడ ప్రభు వేసే, మీ సన్నిధి కాంతి వారిని ప్రకాశం చేయమని, కృపను గురించమని దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.